నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్లు లర్న్ మోర్ విత్ మీ. ఈరోజు వచ్చేసి మనం మంచి ఇంట్రెస్ట్ అయిన టాపిక్తో మేము ముందుకు వచ్చాను. సో ఏంటి అంటే లోకో పైలట్ గురించి. సో లోకో పైలట్ అంటే ఏంటి, అసలు దీని క్వాలిఫికేషన్ ఏమిటి, దీని ఎలిజిబిలిటీ ఏంటి, అండ్ లోకో పైలట్ అయితే కనుక మనకు వచ్చే శాలరీ ఎలా ఉంటుంది, దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను మీకు ఈ వీడియోలో. సో ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. లోకో పైలట్. సో లోకో పైలట్ బేసికలీ లోకో పైలట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవరైతే ట్రైన్ని డ్రైవ్ చేస్తారో అండ్ ట్రైన్ యొక్క మెయింటెనెన్స్ కానీ అండ్ ఇంకా ఏవైతే యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసుకోవడము, అండ్ డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో చాలామంది జర్నీ చేస్తారు కాబట్టి ట్రైన్లో ఎంత సేఫ్గా డ్రైవ్ చేయడం ఇదంతా కూడా లోకో పైలటే చూసుకుంటారు. సో డైరెక్ట్గా లోకో పైలట్ అనేది ఎవ్వరు అవ్వరు. సో ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో అది కొన్ని స్టేజ్లో జరుగుతుంది. సో ఆ తర్వాత మనకి అసిస్టెంట్ లోకో పైలట్ అవుతారు, ఏఎల్పి. అది అయిపోయాక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇంకా లోకో పైలట్ అవుతారు అనమాట. సో ఇది కొన్ని స్టేజెస్ ఉంది ఎంట్రన్స్ ఎగ్జామ్. దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంది అండ్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా. ఎలిజిబిలిటీ ఏంటంటే 4 టైప్స్లో అవుతారు. అంటే 10th అయ్యాక చేస్తారు, ఇంటర్ అయ్యాక, లేదు అంటే ఇంజనీరింగ్ అయ్యాక, డిప్లొమా, ఇట్లా కొన్ని స్టేజ్ ఉన్నాయి. సో కొన్ని టైప్స్ ఉన్నాయి. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటో చూద్దాము. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు మనకి. సో అదేంటి అంటే ఆర్ఆర్బి ఏఎల్పి అనమాట. సో ఇది మనకి 4 స్టేజ్లో జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే CBT 1, సో సెకండ్ వచ్చేసి CBT 2, అండ్ నెక్స్ట్ వచ్చేసి CBAT, అండ్ ఫైనల్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఇట్లా 4 స్టేజెస్లో మనం ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అండ్ ఇందులో మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years to 30 years వరకు మధ్యలో ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఒకవేళ ఫెయిల్ అయిపోతే మనం ఎన్నిసార్లైనా అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో అందులో 28 years అంటే 18 years నుంచి 28 years మధ్యలో ఎన్నిసార్లైనా మనం ఈ అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. సో రిపీట్గా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి అప్లికేషన్ ఫీ ఎవరికైనా, సో SC ST ఇట్లా ఎవరికి కాదండి. సో ఎవరికైనా కూడా మనకి మినిమం అప్లికేషన్ ఫీ వచ్చేసి 250 rupees ఉంటుంది ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎలిజిబిలిటీ చూద్దాము. సో ఎలిజిబిలిటీలో మనకి ఆఫ్టర్ 12th ఎవరైనా చేయొచ్చు. సో మనం కొన్ని టైప్స్ ఉన్నాయి ఇందులో. సో 10th తర్వాత ఎలా వెళ్ళొచ్చు, డిప్లొమా అండ్ ఇంకా ITI అండ్ ఇంకా బీటెక్ చేసి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. సో వాళ్ళకి కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే మనం 10th తర్వాత వెళ్ళాక ఫస్ట్ అయితే మనం ఖచ్చితంగా ఇంకా అసిస్టెంట్ లోకో పైలట్ అవుతాము. సో వాళ్ళకి ఏం సర్టిఫికేట్ ఉండాలంటే మెట్రికులేషన్ సర్టిఫికేట్ అనేది మనకి కంపల్సరీ ఉండాలి 10th తర్వాత వెళ్ళిన వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా డిగ్రీ వాళ్ళు, అంటే వాళ్ళు రైల్వే ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. సో 3 years కోర్స్ ఉంటుంది ఇది. సో లేదు అంటే కనుక ఎనీ డిప్లొమా కోర్స్ అనేది కూడా ఎలిజిబిలిటీ ఉంది మనకి ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ITI కోర్స్, ఏదైనా ITI కోర్స్ చేసి కూడా వెళ్ళొచ్చు. అండ్ లేదు అంటే కనుక ఇంజనీరింగ్ కోర్స్ చేసిన వాళ్ళు, మెయిన్లీ మెకానికల్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తారో సో వాళ్ళకి మెకానికల్ చేసిన వారికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది ఇందులో. అండ్ ఫైనల్లీ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్లో శాలరీ ఒకటే మిగిలింది. సో శాలరీ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అసిస్టెంట్ కాస్త డైరెక్ట్ అవుతారు కదా, సో లోకో పైలట్ అవుతారు. సో వాళ్ళ శాలరీ ఎట్లా ఉందంటే స్టార్టింగ్ వచ్చేసి 2 lakhs నుంచి 6 lakhs వరకు ఉంది. అండ్ ఫర్దర్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ 8 lakhs to 12 lakhs వరకు ఉంటుందన్నమాట వీళ్ళ శాలరీ అనేది. సో శాలరీ కూడా బాగుంది. దిస్ ద వీడియో. సో నా వీడియో చూసేసారు కదా, మీకైతే ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. సో ఎవరైతే ఇట్లా రైల్వేస్లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ, గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ దిస్ ద వీడియో. సో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కావాలి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ మొత్తం ట్యాప్ చేయడం మర్చిపోకండి. సో నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.